గురుగారు ఏలినాటి శని ఈ రాశి వాళ్ళకి ముగుస్తుంది అని మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి దోషాలనేవి కాస్త తగ్గుతాయి. అనుకూలమైన పరిస్థితులనేవి ఉంటాయి అని చెప్తున్నారు. మరి ఇంకా ఎటువంటి పరిహారాలు వీళ్ళు పాటించాలంటారు ఈ సంవత్సరం అంతా బావుండడం కోసం? మకర రాశి వాళ్ళకి గురువుకి సంబంధించి ఎక్కువ పరిహారాలు చేసుకోవాలండి. హ్మ్. బెస్ట్ రెమెడీ ఏమంటే గురువుకి సంబంధించి జ్ఞానానికి అసోసియేట్‌గా ఉండాలి. ఏ పని చేసినా గానీ భగవద్గీతలో 2 శ్లోకాలు చదువుకొని స్టార్ట్ చేయటం. పుణ్య గ్రంథాలని ఎక్కువగా గౌరవించటం, బుక్స్‌ని దానం చేయటం, భగవద్గీత లాంటి బుక్స్‌ని వేరే వాళ్ళకి దానం చేయటం, రామాయణ, మహాభారతాలు చదవటం, ఆధ్యాత్మికంగా వాటికి సంబంధించి నేర్చుకోవటం, ఆశ్రమాలకెళ్ళటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, తర్వాత ఈళ్ళకి గురువు చదువు చెప్పిన గురువులు స్కూళ్ళని విజిట్ చేయటం, అక్కడ బుక్స్‌ని డొనేట్ చేయటం. వీటితో పాటు మనకి కోటప్పకొండ గుంటూరు దగ్గర ఉంటుందండి. మనకి మేధా దక్షిణామూర్తి అవతారంలో ఉంటారు. చాలా పవర్‌ఫుల్ అనమాట. అక్కడ గనక ఈళ్ళు టైం ఎక్కువ స్పెండ్ చేసి బృహస్పతికి యోగం గనక చేపించుకుంటే గురువారం హోమం చేస్తారు. గురువు పెట్టే ఈ బాధల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8థ్ హౌస్‌లో కేతు ఉండటం వల్ల కేతుకి సంబంధించిన బట్టలు గనక దానం చేస్తున్న మిక్స్డ్ కలర్స్ బట్టలను దానం చేస్తూ ఉన్నా, అంతేకాకుండా కేతుకి సంబంధించి ఈళ్ళకి సంకష్టహర చతుర్థి ఆ రోజుల్లో మనకి గణపతిని రెగ్యులర్‌గా పూజ చేస్తూ ఉన్నా, గరికతో గణపతి పూజ చేస్తున్నా, గణపతి అథర్వ శీర్షం అని ఉంటుందండి. ఇది వేద మంత్రం. దీన్ని చక్కగా నేర్చుకొని దీన్ని మనకి జపం చేస్తున్నా గానీ, ఎక్కువగా చాంట్ చేస్తూ ఉంటే చాలా చక్కగా కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి.